రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న ఎండల దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల ప్రజల దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో శుభపరిణామం అని జనసేన పార్టీ రాష్ట్ర ఏపీ ఐఐసిసి డైరెక్టర్ మండల రాజేష్, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిద శంకర్, కృష్ణాపెర్ల మహిళా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అజయ్ వర్మ, ఠాగూర్ అన్నారు. జనసేన పార్టీ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం సితారా కన్వెన్షన్ వద్ద ఉన్న వరాహి రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెంట్ కార్యాలయం వద్ద కార్యక్రమానికి హాజరైన అతిథుల చేతుల మీదుగా ప్రజలకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండు వేసవిలో ప్రజల దాహతిని తీర్చేలా చల్లటి మజ్జిగను పంపిణీ చేసిన లింగం శివప్రసాద్ని వారు అభినందించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలోనే సేవా కార్యక్రమాలు చేపట్టడంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ముందుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మాజీ కార్పొరేటర్లు వాదే అప్పాజీ, మరిపిళ్ల రాజేష్, జనసేన పార్టీ నాయకులు అత్తులూరి పెద్దబాబు, జనసేన నగర అధికార ప్రతినిధి మొద్దాన స్టాలిన్ శంకర్, పేటేటి రాజ్యారయ్య, ప్రచార కార్యదర్శి తిరుపతి సురేష్, ఉమ్మడి కృష్ణా జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి గంజి పవన్, నగర కార్యదర్శులు గన్ను శంకర్, శనివారపు శివ, డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్, నారజెట్టి కోర్మారావు, వెంపల్లి గౌరీశంకర్, ఏలూరు సాయి శరత్, శ్యామ్ సుందర్, సిరిపురం జ్యోతి కిరణ్, పెద్దిరెడ్ల సతీష్ కుమార్, సంకాపత్తుల దుర్గారావు తదితరులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ గారి నాయకత్వంలో ప్రజలకు ఎండాకాలం సందర్భంగా ప్రజలకి ఏదో ఒక సేవ చేయాలని మంచి ఉద్దేశంతో వారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు దగ్గరగా ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. అలాగే ప్రతి ఒక్క జన సైనికులు, జనసేన వీర మహిళలు వారికి తోచినంత ఈ ఎండాకాలం ప్రతిరోజు కూడా ప్రతి సెంటర్లో కూడా మనం ఏదో ఒక సాయం, మజ్జిగో మంచినీళ్ళు మీకు తగినంత సాయం చేయాలని కూడా మీ ద్వారా ఇక్కడ మా పశ్చిమ ప్రజలకు కానీ, విజయవాడ ప్రజలకు కానీ, రాష్ట్రంలో ఎవరున్నా సరే ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు సాయం, మజ్జిగ సాయం చేయమని మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఆయన భావజాలాన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు వేసవికాలం వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా జన సైనికులు ముందుగా ఉండి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నో రకాలైనటువంటి చలివేంద్రాలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, అలాగే విజయవాడ సిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లింగం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ జనసేన నాయకులు అందరూ కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వేసవిలో ఎంతో మంది మంచినీటికి ఇబ్బంది పడటాన్ని జన సైనికులు తమ వంతుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడాన్ని చాలా అభినందిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా వారి వారి ప్రాంతాల్లో ఈ మంత్ అసలే మండుటి వేసవిలో ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి లింగం శివప్రసాద్ గారిని పార్టీ తరఫు నుంచి అభినందిస్తున్నాను. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ నందు మన విజయవాడ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ గారు మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టారు. అంటే రాష్ట్రంలో అందరూ మజ్జిగ పంపిణీ పెడతారు, పలసగా ఏదో చేసామన్నట్టు కాకుండా చిక్కటి మజ్జిగ, చక్కటి రుచికరమైన మజ్జిగ, అలాగే దాంట్లో కరివేపాకు, అల్లం వేసి కూడా అందంగా తయారు చేసి మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకి సహాయం చేయాలనే గుణంతో, దృక్పథంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ఒక్కరోజే కాదు, ఎప్పుడు ఏ అవసరమైన సితారా సెంటర్లో చిన్న కార్యక్రమం అని, పెద్ద కార్యక్రమం అని మన లింగం శివప్రసాద్ గారు ముందుండి నడిపిస్తారని చెప్పి వారికి మన జనసేన పార్టీ తరఫున, పశ్చిమ నియోజకవర్గం తరఫు నుంచి కూడా వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు నగర కార్యదర్శి లింగం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలానే ఆయన ఒక కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తా దాని ఓపెనింగ్ కూడా పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మార్గమే సేవా మార్గం. ఆ మార్గంలో ప్రతి ఒక్కరు నడుస్తా
ఆ మార్గాన్నే ప్రతి ఒక్కరికి అలవాటు చేస్తా, అంటే జనసేన నాయకులు అవ్వచ్చు, వీరమహిళలు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పందాలే నడుస్తా ఆ రోజు నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా సేవనే ముఖ్యంగా ఎంచుకొని అందరూ రాజకీయాలు చేస్తారు, కానీ మేము రాజకీయాలతో పాటు సేవ కూడా ముమ్మరంగా చేస్తామని చెప్పని ఈ ముఖ్యంగా ఎండాకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా ఆనందకరం. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు తెలిసిన విషయమే, ఆయన ఆరోగ్యం కూడా చాలా కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా మరింత తొందరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Like, subscribe and press the bell icon for new updates.